Hello everyone, hope you all are doing good. Welcome to one short class of electromagnetic induction. చాలా క్విక్ రివిజన్ చేసేద్దాము. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది చాలా చిన్ని చాప్టర్, గుడ్డి చాప్టర్. దీంట్లో ఫార్ములే తక్కువ ఉంటాయి, కాకపోతే ఒక చిన్న కాన్సెప్ట్ మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అదేంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ గురించి మీకు బాగా తెలుసు. ఫారడే అంకుల్ చెప్పిన బెస్ట్ థింగ్ ఏంటి అంటే వెనెవర్ దెర్ ఈజ్ అ చేంజ్ ఇన్ ఫ్లక్స్, ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ఏ కాయిల్. ఆ ఈఎంఎఫ్ ఏ డైరెక్షన్లో ఇండ్యూస్ అవుతుంది. ద బిగ్గెస్ట్ హర్డిల్ ఇదొక్కటి మీరు అర్థం చేసుకున్నారు అంటే ఫార్ములా ఎలాగో మీరు నేర్చుకుంటారు. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ప్రాబ్లమ్సే వస్తాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఈ చాప్టర్ని కూడా మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. సో ఈరోజు ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మెయిన్ పాయింట్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఫ్లక్స్. ఫారడే అనే సైంటిస్ట్ ఏం చెప్పారు మనకి, ఒక కాయిల్ ఒక కండక్టర్ని తీసుకుని దాని దగ్గరికి దూరంగా మ్యాగ్నెట్ని మూవ్ చేసినప్పుడు ఆ కాయిల్లో కరెంట్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ వల్ల కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది అని చెప్పారు. సో ఇక్కడ ఆ మ్యాగ్నెట్ని ముందుకి వెనక్కి జరిపినప్పుడు జరిగేది ఏంటి అంటే ఫ్లక్స్లో చేంజ్ వస్తుంది. సో ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మీ అందరికీ తెలుసు ఫ్లక్స్ అనేది కేవలం నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ అన్ ఏరియా. ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో నుంచి ఎన్ని నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతున్నాయి. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఫార్ములా వచ్చేసి B బార్ డాట్ A బార్. సో B బార్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, A బార్ అంటే ఏరియా వెక్టార్. సో B బార్ డాట్ A బార్ ఎందుకు రాసాము అంటే ఫ్లక్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏరియా వెక్టార్ అనేవి వెక్టార్ క్వాంటిటీస్. సో దీన్ని మనం కొంచెం ఎక్స్పాండ్ చేస్తే BA కాస్ థీటా. B బార్ డాట్ A బార్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఒక్కొక్కసారి డాట్ ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు. B బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్, A బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 2k క్యాప్. ఇలా ఇచ్చి దానిలో నుంచి ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయండి, లేదా ఫ్లక్స్ ఎంత వెళ్తోంది ఫైండ్ అవుట్ చేయమంటారు. సో డాట్ ప్రొడక్ట్ గుర్తుపెట్టుకోవాలి. వీటి రెండింటి మధ్యన యాంగిల్ కనుక ఇస్తే కాస్ థీటా గుర్తుపెట్టుకుంటాం. ఐ హోప్ మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఫ్లక్స్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందమ్మా, కాస్ థీటా 1 అయినప్పుడు. ఫ్లక్స్ ఎప్పుడు మినిమం అవుతుంది అంటే కాస్ థీటా 0 అయినప్పుడు. సో దీంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫ్లక్స్ ఏరియా వెక్టార్, ఫ్లక్స్ మ్యాక్సిమం అవ్వాలి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్, ఏరియా వెక్టార్ రెండు పర్పెండిక్యులర్లో, ఏరియా వెక్టార్ రెండు ఒకే డైరెక్షన్లో ఉండాలి, లేదా ప్లేన్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్లో ఉండాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది మన ప్లేన్, ఏరియా ప్లేన్, ఒక కండక్టర్, ఒక ప్లేన్ కండక్టర్ నా హ్యాండ్ పొజిషన్లో ఉంది అనుకుంటే దాని నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇది నా హ్యాండ్, ఇది కండక్టర్ ప్లేట్, దీనిలో నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది. ఇప్పుడు చూడండి, ఈ ప్లేట్ ఏరియా పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ప్లేట్ ఏరియా పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయితే ఈ ఏరియాకి ఒక వెక్టార్ ఉంటుంది. ఏరియా ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. ఆ వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉంటుంది. ఎప్పుడు కూడా ఏరియా వెక్టార్ ఈజ్ రేడియల్లీ అవుట్వర్డ్ ఫ్రమ్ ద ప్లేన్. సో ఇప్పుడు ఏరియా వెక్టార్ ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ రెండు పదాలు మీరు అర్థం చేసుకోవాలి. ప్లేన్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏరియా వెక్టార్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ రెండు ఒకే డైరెక్షన్లో వస్తాయి. ఈ కేసులో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అవుతుంది. ఒకవేళ ప్లేన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అదే డైరెక్షన్లో ఉంది అనుకోండి, ప్లేన్కి ప్యారలల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏరియా వెక్టార్ ఏ డైరెక్షన్లోకి వచ్చింది, ఇప్పుడు మనకి ఈ డైరెక్షన్లో ఉంది. ఏరియా వెక్టార్ ఎప్పుడు ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఇప్పుడు థీటా ఏమైంది, 90 డిగ్రీస్, కాస్ 90 0, ఫ్లక్స్ 0 అయిపోతుంది. సో మనకి ప్రాబ్లమ్స్లో ఇలాంటి సెంటెన్సెస్ వాడతారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ perpendicular to the plane of the ring. Magnetic field is along the plane of the ring. Magnetic field along the plane of the ring, flux 0. Magnetic field perpendicular to the plane of the ring, the flux will be maximum. So flux అనేది బేసికల్గా దీని మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ చిన్న ఫ్లక్స్ ఇచ్చి ఫుల్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే d5 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ B బార్ డాట్ A బార్. మనం లిమిట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న కాన్సెప్ట్. అయితే నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ కనుక మనకి ఎక్కువగా ఉంటే కనుక దానికి ఫ్లక్స్కి మనం ఫార్ములా ఏం రాసుకోవచ్చు, NBA కాస్ థీటా.
NBA cos theta. ఇక్కడ నుంచి మన ఫారడే అంకుల్ ఎంటర్ అవుతారు. ఫారడే అంకుల్ ఏం చెప్పారు, ఒక రింగ్ తీసుకుని దాని వైపు మ్యాగ్నెట్ని మూవ్ చేస్తున్నప్పుడు దాని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో వచ్చే చేంజ్ వల్ల ఈ రింగ్లో ఈ కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. దానిని మనం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ కరెంట్ అనే పదాలు ఇచ్చారు. ఆహా, ఇది చాలా బాగుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఫార్ములా గురించి చెప్తాను, తర్వాత కొంచెం డైరెక్షన్ అనాలిసిస్ కూడా చెప్తాను. ఫస్ట్ ఫార్ములా మీద కాన్సన్ట్రేట్ చేసేద్దాం. సో ఫారడే అంకుల్ ఏం చెప్పారు అంటే, ఫారడే సార్ ఏం చెప్పారు అంటే, ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. The rate of change of flux will induce the EMF. E is equal to d phi by dt. E is equal to d by dt. Phi value ఇది రాసుకోండి, NBA cos theta. ఇక్కడ మనకి బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తాయి. ఈ ఒక్క ఫార్ములా నుంచే బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తాయి. ప్రాబ్లమ్ని సరిగ్గా చదవాలి. ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ చేంజింగ్ విత్ టైమ్, magnetic field is changing with the time by keeping NA cos theta constant. NA cos theta మారట్లేదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాత్రం టైంతో పాటు మారిపోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు E is equal to NA cos theta మారట్లేదు కాబట్టి NA cos theta బయటకు వచ్చేస్తాయి, dB by dt, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీనినే మనం ఎలా రాసుకోవచ్చు, NA cos theta ఇంటూ B2 మైనస్ B1 బై T2 మైనస్ T1 లేదా డెల్టా T కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్గా ఉంది కానీ తీటా వాల్యూ మారిపోతుంది. అంటే ఫస్ట్ రింగ్ని ఇలా పెట్టారు, తర్వాత రింగ్ని ఇలా స్లాంటింగ్ పొజిషన్లోకి మార్చారు. θ1 నుంచి θ2కి రింగ్ పొజిషన్ని మార్చారు. అప్పుడు కూడా ఫ్లక్స్ మారిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్లక్స్ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. మొదట రింగ్ని ఈ కండిషన్లో పెట్టారు, తర్వాత రింగ్ని ఈ కండిషన్లోకి మార్చారు. నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ మారిపోయాయి. నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ మారిపోతే ఫ్లక్స్ మారిపోతుంది. సో ఫ్లక్స్లో చేంజ్ వచ్చింది అంటే ఈఎంఎఫ్లో చేంజ్ వచ్చినట్లే. సో ఒకవేళ తీటాని మారిస్తే కనుక మిగతావి కాన్స్టెంట్స్ కాబట్టి E is equal to NAB బయటకు వచ్చేస్తాయి, cos θ2 మైనస్ cos θ1 బై డెల్టా T. సో ఇలా ఏది మారుతూ ఉంటే దానిని మనం విత్ రెస్పెక్ట్ టు రాసుకోవాలి. ఒకవేళ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మారిపోతుంది, సో NB cos θ బయటకు వచ్చేస్తాయి, A2 మైనస్ A1 బై డెల్టా T. సో ఇది కూడా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఫార్ములా. సో ఇలా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఫార్ములా, ఈ ఫార్ములా నుంచి మనం డెవలప్ చేసుకుంటాము. సో క్వశ్చన్ని కొంచెం జాగ్రత్తగా చదివితే మీకు ఐడియా వచ్చేస్తుంది. క్వశ్చన్ని కొంచెం జాగ్రత్తగా ఏం చదవాలి అంటే, ఏ క్వాంటిటీ టైంతో మారుతుంది, ఆ క్వాంటిటీకి మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వేసుకుంటాం, మిగతావన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా గురించి. అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యింది అంటే మనం ఒక సెల్ని క్రియేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రింగ్ ఉంది, ఇది కండక్టింగ్ రింగ్, ఒక మెటల్ రింగ్. దీని దగ్గరకి ఒక నార్త్ పోల్ మ్యాగ్నెట్, ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంది, దీని వైపు తీసుకొస్తున్నాం. ఇలా తీసుకొస్తున్నాము అంటే ఫ్లక్స్ చేంజ్ వల్ల దీంట్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. సరే, బాగుంది. ఈ ఈఎంఎఫ్ ఏ డైరెక్షన్లో ఇండ్యూస్ అయ్యింది? బికాజ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యింది అంటే ఇందులో మనం ఒక సెల్ ఆర్ బ్యాటరీని పెట్టినట్లే. ఆ సెల్ ఆర్ బ్యాటరీని ఎలా పెట్టాలి? ఇక్కడ పాజిటివ్ పెట్టి ఇక్కడ నెగిటివ్ పెట్టాలా, లేదా ఇక్కడ పాజిటివ్ పెట్టి ఇక్కడ నెగిటివ్ పెట్టాలా? పెద్ద కన్ఫ్యూజన్. దీనికి ఫారడే అంకుల్ దగ్గర ఆన్సర్ లేదు. సో ఫారడే అంకుల్కి సపోర్ట్గా లెన్స్ అనే సైంటిస్ట్ వచ్చారు. సో లెన్స్ అనే సైంటిస్ట్ డైరెక్షన్ని చెప్తూ మనకి ఈఎంఎఫ్కి ఫార్ములా ఇచ్చారు. ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d∅ by dt. లెన్స్ సైంటిస్ట్, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ లెన్స్. ఈ నెగిటివ్ సైన్కి మీనింగ్ చెప్పిన ఆయన ఎవరు అంటే లెన్స్. సో ఈయన ఈ నెగిటివ్ సైన్ ఎందుకు చెప్పాడు, దీని మీనింగ్ ఏంటి అంటే, ఏదైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో ఫ్లక్స్లో వచ్చిన చేంజ్ వల్ల, బికాస్ ఆఫ్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఏదైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇట్ ఈస్ ఇండ్యూస్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ అపోజెస్ ద కాజ్ ప్రొడ్యూస్డ్ ఇట్, ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. నేను ఇదంతా ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను అంటే, ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చేస్తారు, ఆ డయాగ్రామ్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఏ డైరెక్షన్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి కాన్సెప్ట్ కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను. సో ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ సచ్ ఏ వే దట్
it opposes the cause of it. CAUSE, cause of it. ఎవరైతే దానిని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళనే అది అపోజ్ చేస్తుంది, అంటే కడుపు మీద తంతుందన్నమాట. ఇలాంటివన్నీ అనుకోకూడదు, ఎమోషనల్. బట్ ఇది ఒక ఈఎంఎఫ్ కరెంట్, ఆబ్వియస్లీ దీనికి ఎమోషన్స్ ఉండవు కాబట్టి ఎవరైతే దీనిని ప్రొడక్షన్ చేయడానికి కారణమవుతున్నారో వాళ్ళనే అపోజ్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఫార్ములే సంబంధించినవి, జస్ట్ ఫార్ములా ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ మీరు చేసేయగలరు. డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ని ఎలా అనాలిసిస్ చేయాలి అనేది నేను ఒకసారి మీకు చెప్తాను. సో డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చెయ్యాలి అంటే కొంచెం ఈ నాలెడ్జ్ అయితే ఉండాలి. అందుకే నేను కొంచెం డీటెయిల్డ్గా వెళ్తున్నాను. ప్రాబ్లమ్స్ అంటారా, ఇంకా మిగతా ఫార్ములే సబ్స్టిట్యూషన్ అనేవి ఫార్ములా గుర్తుంటే మీరు ఈజీగా చేసేయగలరు. కానీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తే కొంచెం కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఒక్కసారి చూడండి, నేను చెప్పే కాన్సెప్ట్కి ఒక చిన్న షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. ఆ షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే ఫ్లక్స్ ఇంక్రీజ్ అయితే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది, దానిని బట్టి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ తెలుస్తుంది. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుందో, ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా క్లాక్ వైజ్, ఇంక్రీజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు కూడా క్లాక్ వైజ్. ఇవన్నీ మనం ఇండ్యూస్డ్ గురించి మాట్లాడుతున్నాం, జస్ట్ వింటూ వెళ్ళిపోండి. నేను చెప్పే ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్, ఫ్లక్స్ డిక్రీజింగ్, కరెంట్ డిక్రీజెస్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో డిక్రీజింగ్. ఫ్లక్స్ డిక్రీజ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిక్రీజ్ అవుతుంది. అప్పుడు అది ఇండ్యూస్డ్ ఏ డైరెక్షన్లో వస్తుందంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంకిల్ క్లాక్ వైజ్ కాదు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇండ్యూస్ అవుతుంది. ఇది జస్ట్ మైండ్లో పెట్టుకోండి, ఎందుకు చెప్పానో మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను 2 మెథడ్స్ చెప్తాను, ఒకటి కొంచెం ఈజీ మెథడ్, ఇంకొకటి దీనిని అనాలిసిస్ చేసుకుని అస్సలు తప్పు వెళ్లకుండా వెళ్ళే మెథడ్ ఒకటి నేర్చుకుందాం. సో ఫస్ట్ మెథడ్ ఏంటి చూద్దాం. మన దగ్గర ఒక రింగ్ ఉంది. ఇప్పుడు ఈ రింగ్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేయాలి. దీని దగ్గరికి ఒక నార్త్ పోల్ని తీసుకొద్దాం. ఓకే, ఈ రింగ్ని ఇలా అనాలిసిస్ చేయొచ్చు, లేదా రింగ్ని ఇలా పెట్టి ఒక నార్త్ పోల్ని దీని వైపుకి తీసుకొస్తున్నాం. ఎలా అనాలిసిస్ చేసినా ప్రాబ్లం లేదు. నార్త్ పోల్ని దీని వైపుకి తీసుకొస్తున్నాం. నెక్స్ట్, ఇదే రింగ్కి ఆ నార్త్ పోల్ని వీఆర్ మూవింగ్ ఇట్ అవే, దగ్గరికి తీసుకురావడం, దూరంగా తీసుకెళ్ళడం. మళ్ళీ అదే రింగ్ని ఇక్కడ కూడా డ్రా చేస్తున్నాను చూడండి. ఇదే నార్త్ పోల్, ఇట్ ఈస్ మూవింగ్ అవే నౌ, దూరంగా జరుగుతోంది. సో దీన్ని అనాలిసిస్ చేయడానికి ఇంకొక కలర్ తీసుకుందాం, కొంచెం ఈజీగా అర్థమవుతుందేమో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నార్త్ పోల్ దీని దగ్గరకు వస్తున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఇందాక మనము లెన్స్ అంకుల్ ఏం చెప్పారని అనుకున్నాము, ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్, ఏదైతే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉంటుందో అది దానిని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళనే అపోజ్ చేసే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ నార్త్ పోల్ వల్ల ఫ్లక్స్ అంటే ఏంటి, ఫీల్డ్ లైన్స్ కదా, దీని లోపల నుంచి ఫీల్డ్ లైన్స్ ఇలా వెళ్తున్నాయి. నార్త్ పోల్కి ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, డైరెక్టెడ్ అవే ఫ్రమ్ ఇట్. నార్త్ పోల్కి ఫీల్డ్ లైన్స్ డైరెక్టెడ్ అవే ఫ్రమ్ ఇట్. ఇప్పుడు చూడండి, నార్త్ పోల్ దీని దగ్గరకు వస్తుంది. దగ్గరకు వస్తున్నప్పుడు ఏమైంది, ఫ్లక్స్ ఇంక్రీజ్ అయ్యింది. ఫ్లక్స్ ఇంక్రీజ్ అయితే ఇందులో ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యింది. ఆ ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఏం చేస్తోంది, ఈ ఇంక్రీజ్ అయ్యే ఫ్లక్స్ని అపోజ్ చేస్తోంది. దగ్గరగా వస్తాను అంటే రాకు దూరంగా జరుగు అంటుంది, దూరంగా జరుగుతాను అంటే రాకు దగ్గరగా రా అంటుంది. జస్ట్ లైక్ మీ ఎక్స్ అనమాట. మీ ఎక్స్ చూడండి మిమ్మల్ని ఎంత ఏడిపిస్తుంది, దగ్గరికి రానివ్వదు, దూరంగా వెళ్ళనివ్వదు. సో ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. నార్త్ పోల్ దగ్గరగా వస్తాను అంటుంది, ఈ రింగ్లో ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ రాకు రాకు నా దగ్గరగా రాకు అంటుంది. ఈఎంఎఫ్ని దగ్గరగా రాకు అనేది ఎవరు అంటే నార్త్ పోల్ని దగ్గరగా రానివ్వని పోల్ ఎవరు, మళ్ళీ నార్త్ పోల్. అంటే ఈ రింగ్ లోపల ఇక్కడ నార్త్ పోల్ డెవలప్ అయ్యింది. నేను ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ చెప్పాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్లో కరెంట్ ఏ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అవుతుంది చూడండి. ఇక్కడ ఆరో మార్క్స్ పెట్టండి, అలాగే నార్త్ పోల్ రాసుకుని ఇక్కడ ఆరో మార్క్స్ పెట్టండి. నార్త్ పోల్ డైరెక్షన్స్ ఏ డైరెక్షన్లో ఉన్నాయి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి. సౌత్ పోల్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ ఒక్కసారి చూడండి, నార్త్ పోల్ రింగ్ దగ్గరకు వస్తుంది. రింగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఫ్లక్స్ చేంజ్ అయ్యింది. ఫ్లక్స్ చేంజ్ వల్ల ఈ బ్లాక్ కలర్ రింగ్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యింది.
ఆ ఈఎంఎఫ్ ఎలా ఇండ్యూస్ అయింది? ఈ నార్త్ పోల్ని అపోజ్ చేసే విధంగా ఇండ్యూస్ అయింది. ఒక నార్త్ పోల్ని అపోజ్ చేసేవాళ్ళు ఎవరు? ఇంకొక నార్త్ పోల్. సో దీంట్లో నార్త్ పోల్ పెట్టుకోండి. ఇప్పుడు నార్త్ పోల్ అంటే ఏంటి? ఏ డైరెక్షన్లో కరెంట్ ఇండ్యూస్ అయింది? యాంటీ క్లాక్ వైజ్. మీరు ఇలా చూడాలి, ఇటు నుంచి మాత్రమే చూడండి. నేను ఇటు పక్క నుంచి చూస్తాను అంటే కుదరదు. మనం ఎటు నుంచి మ్యాగ్నెట్ని తీసుకొస్తున్నాం, రింగ్ని ఇలా పెడితే ఇటు నుంచి చూడండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయింది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ చెప్తాను చూడండి. దానికంటే ముందు ఇది కూడా ఫినిష్ చేసేద్దాం, అప్పుడు మళ్ళీ రిలేటివ్కి వద్దాము. ఒకసారి ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఫ్లక్స్ డిక్రీజ్ అవుతుంది. నార్త్ పోల్ దూరంగా జరుగుతుంది. నార్త్ పోల్ దూరంగా జరుగుతుంది అంటే దీనిలోంచి వెళ్ళే ఫ్లక్స్ డిక్రీజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ తగ్గిపోతున్నాయి. ఫ్లక్స్ డిక్రీజ్ అవుతున్నప్పుడు కూడా దీంట్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. అయితే ఆ ఈఎంఎఫ్ ఏ డైరెక్షన్లో ఇండ్యూస్ అవుతుంది? నార్త్ పోల్ దూరంగా జరుగుతుంటే వద్దు దగ్గరగా రా అంటుంది. నార్త్ పోల్ని దగ్గరగా పిలిచే పోల్ ఎవరు? సౌత్ పోల్. సౌత్ పోల్ వచ్చింది అంటే ఏ డైరెక్షన్లో కరెంట్ ఇండ్యూస్ అయ్యింది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ ఇండ్యూస్ అయ్యింది. సో ఇక్కడ చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్ కరెంట్, ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అదే అనాలిసిస్ ఇంకొక రకంగా చెప్తాను, ఒక్కసారి అనాలిసిస్ చేయండి. నార్త్ పోల్ దగ్గరకు వస్తుంది. నార్త్ పోల్ దగ్గరకు వస్తుంది అంటే ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి? నార్త్ నుంచి బయటకు ఉంటాయి కదా మనకి ఫీల్డ్ లైన్స్. ఫీల్డ్ లైన్స్ ఆర్ ఆల్వేస్ డైరెక్టెడ్ ఫ్రమ్ నార్త్ టు అవుట్వర్డ్స్. ఇప్పుడు నార్త్ దగ్గరకు వస్తుంది అంటే రింగ్లో నుంచి వెళ్ళే నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పెరుగుతాయి. ఫ్లక్స్ పెరిగింది. ఫ్లక్స్ పెరిగితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగింది అంటే క్లాక్ వైజ్. సో ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అయితే ఇక్కడ మనం చేయాల్సిన ఇంకొక అబ్జర్వేషన్ ఏంటి? వెంటనే క్లాక్ వైజ్ వేసేస్తామా? కాదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరిగితే ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఎలా ఉండాలి? దానిని అపోజ్ చేసే విధంగా ఉండాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరి వల్ల పెరుగుతోంది? ఫ్లక్స్ పెరగడం వల్ల పెరుగుతోంది. ఫ్లక్స్ పెరగడం వల్ల ఇందులో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది. ఆ ఈఎంఎఫ్ ఎలా ఇండ్యూస్ అవ్వాలి? ఆ ఈఎంఎఫ్ ఎలా ఇండ్యూస్ అవ్వాలంటే దానిని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళని అపోజ్ చేయాలి. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో పెరుగుతోంది, దానిని తగ్గించేయాలి. ఈ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతోంది, దాన్ని తగ్గించేయాలి. తగ్గించేయాలి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కొన్ని ఫ్లక్స్ లైన్స్ వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు దీంట్లో నుంచి 1 2 3 4 లైన్స్ వెళ్తున్నాయి. 4 లైన్స్ని తగ్గించేయాలి నేను. 4 లైన్స్ని తగ్గించాలి అంటే రివర్స్ డైరెక్షన్లో ఒక 2 గీసాను. ఇప్పుడు ఇక్కడ 2 కదా మిగిలాయి. ఫ్లక్స్ డిక్రీజ్ అయిందా లేదా? సో ఇప్పుడు ఫ్లక్స్ ఈ డైరెక్షన్లో మనం ఇండ్యూస్డ్ ఫ్లక్స్ అనేది ఈ డైరెక్షన్లోకి వస్తుంది. సో ఇండ్యూస్డ్ ఈ డైరెక్షన్లోకి వచ్చినప్పుడు చూడండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి వచ్చేసింది. కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఇండ్యూస్ అయింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదైనా గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్ అయినా గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్లో చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ న్యాచురల్గా మ్యాగ్నెట్ని జరిపినప్పుడు కాయిల్లో నుంచి ఫ్లక్స్ కిందకి డైరెక్షన్లో పెరుగుతోంది. కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కింద డైరెక్షన్లో పెరుగుతున్నప్పుడు దానిని అపోజ్ చేసే విధంగా ఫ్లక్స్ డెవలప్ అవ్వాలి. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫ్లక్స్ దానిని అపోజ్ చేసే విధంగా ఉండాలి. కింద వైపుకి పెరుగుతోంది కాబట్టి పై వైపుకి ఫ్లక్స్ గీసుకుంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంది. ఒకసారి దీన్ని చూద్దాం. ఇప్పుడు దీంట్లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఏ డైరెక్షన్లో ఉండాలి? నార్త్ పోల్ నుంచి బయటకు ఉన్నాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు కూడా నార్త్ నుంచి బయట వైపుకు ఉంటాయి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దూరంగా జరుగుతుంది. నార్త్ పోల్ అనేది దూరంగా జరుగుతుంది. దూరంగా జరుగుతున్నప్పుడు ఈ డైరెక్షన్లో ఫీల్డ్ తగ్గిపోతోంది. తగ్గకూడదు, దానిని మనం పెంచాలి, దానిని సపోర్ట్ చేయాలి. మనం సపోర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఇదే డైరెక్షన్లో నేను ఇంకొన్ని ఫీల్డ్ లైన్స్ యాడ్ చేయాలి. చెప్పేది అర్థమవుతుందా? ఇక్కడ ఈ డైరెక్షన్లో ఫీల్డ్ తగ్గుతోంది. తగ్గేదానిని మనం సపోర్ట్ చేయాలి అంటే ఇంకొన్ని ఫీల్డ్ లైన్స్ దానికి యాడ్ చేయాలి. తగ్గేదానిని పెంచాలి కదా, పెంచాలి అంటే ఇంకొన్ని ఫీల్డ్ లైన్స్ యాడ్ చేయాలి. ఫీల్డ్ లైన్స్ యాడ్ చేసినప్పుడు చూడండి, డైరెక్షన్ ఎటువైపు వచ్చింది మనకి? ఈ డైరెక్షన్లో వచ్చింది. క్లాక్ వైజ్ డైరెక్షన్. పైనుంచి చూడాలి. పైనుంచి చూసినప్పుడు మీకు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనేది అర్థమవుతుంది. ఐ హోప్ యూ గాట్ దిస్. ఇది వచ్చింది అంటే కనుక మీకు చాలా సింపుల్, చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. సో బికాజ్ కరెంట్ ఇంక్రీజింగ్, ఫ్లక్స్ ఇంక్రీజింగ్ అనే పదాలు వాడతారు. సో ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు దానిని అపోజ్ చేసే విధంగా, అంటే దానిని డిక్రీజ్ చేయాలి. ఏ డైరెక్షన్లో డిక్రీజ్ అవుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. ఒకసారి ఇదే అనాలిసిస్ సౌత్ పోల్కి చేద్దాం. చూడండి, రింగ్ ఉంది.
ఇక్కడ సౌత్ పోల్ అనేది కమింగ్ టువర్డ్స్ ద రింగ్. సౌత్ పోల్ రింగ్ వైపుకి వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డ్రా చేయండి. సౌత్ పోల్కి ఫ్లక్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఇన్వర్డ్స్ ఉంటుంది. సౌత్ పోల్కి ఫ్లక్స్ ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో దీనికి టోటల్ ఆపోజిట్ డైరెక్షన్లోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫ్లక్స్ ఇప్పుడు రింగ్ సౌత్ పోల్ రింగ్ వైపుకి వస్తుంది. ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతోంది. ఏ డైరెక్షన్లో ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతోంది? ఈ డైరెక్షన్లో ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతోంది. దానిని అపోజ్ చేసే విధంగా నేను కింద వైపుకి ఫ్లక్స్ని డ్రా చేసుకోవాలి. సో ఈ డైరెక్షన్లో ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతోంది కాబట్టి దాన్ని తగ్గించాలి అంటే ఇంకో 2-3 ఫ్లక్స్ లైన్స్ కింద వైపుకి డ్రా చేయాలి. సో ఈ డైరెక్షన్లో ఇండ్యూస్డ్ ఫ్లక్స్ వల్ల ఈఎంఎఫ్ ఈ డైరెక్షన్లో ప్రొడ్యూస్ అయింది. చూడండి, ఆపోజిట్ డైరెక్షన్ వచ్చింది. పైనుంచి చూస్తే ఎలా ఉంది? క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ ఏ పోల్ డెవలప్ అయింది? సౌత్ పోల్ డెవలప్ అయింది. చూసారా, దీనికి సరిపోతుంది మనకి. సేమ్ అలాగే మనకు ఒక రింగ్ ఉంది. సౌత్ పోల్ని దూరంగా తీసుకెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లక్స్ లైన్స్ గీసుకోండి. సౌత్ పోల్కి ఎప్పుడు కూడా టువర్డ్స్ సౌత్ పోల్ ఉంటుంది. టువర్డ్స్ సౌత్ పోల్ ఉన్నప్పుడు ఇది దూరంగా జరుగుతోంది. రింగులో ఫ్లక్స్ ఈ డైరెక్షన్లో తగ్గుతోంది. మనకి తగ్గకూడదు, పెరగాలి. దీనిని సపోర్ట్ చేయాలి. సో ఈ డైరెక్షన్లో ఇంకొంచెం ఫ్లక్స్ లైన్స్ డ్రా చేసుకుంటాం. సో ఇండ్యూస్డ్ ఫ్లక్స్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి మనకి ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్, ఇలా పైనుంచి చూస్తే ఈ డైరెక్షన్ కదా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. నార్త్ పోల్ క్రియేట్ అయింది. సౌత్ దూరంగా వెళ్తుంటే నార్త్ పోల్ క్రియేట్ అయ్యి సౌత్ని దగ్గరగా లాక్కోవడానికి ట్రై చేస్తుంది. సౌత్ దగ్గరగా వస్తూ ఉంటే సౌత్ పోల్ క్రియేట్ అయ్యి దాన్ని దూరంగా పంపించడానికి ట్రై చేస్తుంది. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. దీని మీద హైలీ రిపీటెడ్ మోడల్ బిట్ ఒకటి ఉంది, చెప్తాను చూడండి. ఒక రింగ్ ఉంది. ఈ రింగ్ వైపుకి ఒక నార్త్ పోల్ అవ్వచ్చు, సౌత్ పోల్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇలా ఒక మ్యాగ్నెట్ పడుతుంది. ఇది కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2, అది దూరంగా జరిగిపోతుంది. ఇందులోంచి పడి ఇది దూరంగా జరిగిపోతుంది. లెట్ us టేక్ సౌత్ నార్త్ అంటే రింగ్లో నుంచి పడి బయటికి పడిపోయింది అనమాట. కేస్ 2. కేస్ 1 కేస్ 2లో ఏ ఇది కొంత యాక్సిలరేషన్తో కిందకి పడుతుంది కదా. ఏ లెస్ దాన్ జీ, ఏ గ్రేటర్ దాన్ జీ, ఏ ఇజ్ ఈక్వల్ టు జీ, ఏ ఇజ్ ఈక్వల్ టు 0. ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ABCD అప్పారావు, బాబురావు, దుర్గారావు, అప్పారావు, బాబురావు, సిన్హారావు, దుర్గారావు. ABCDలో ఏది కరెక్ట్ ఒకసారి అనాలిసిస్ చేయండి. ఈ నార్త్ పోల్ రింగ్కి దగ్గరగా వస్తున్నప్పుడు దీనిని అపోజ్ చేసే విధంగా ఈ రింగ్ని మీరు ఈ ప్లేన్లో ఇమాజిన్ చేసుకోండి. నార్త్ పోల్ ఇలా పడుతున్నప్పుడు ఇక్కడ ఏ పోల్ డెవలప్ అవుతుంది? నార్త్ పోలే డెవలప్ అవుతుంది. దీనిని అపోజ్ చేసే విధంగా ఫస్ట్ ఇక్కడ నార్త్ పోల్ డెవలప్ అవుతుంది. సో నార్త్ని రిపెల్ చేస్తుంది కాబట్టి దీని యాక్సెలరేషన్ G కంటే తక్కువ ఉంటుంది, స్లో అయిపోతుంది. దీని మూవ్మెంట్ స్లో అయిపోతుంది. సో కేస్ 1లో ఏ ఈజ్ లెస్ దాన్ G. కేస్ 1లో ఏ ఈజ్ లెస్ దాన్ జీ. కేస్ 2కి వద్దాం. కేస్ 2లో ఏం జరుగుతోంది? రింగులో నుంచి బయటకు పడిపోతుంది, కిందకి పడిపోతుంది. ఇది రింగులో నుంచి కిందకి పడిపోతుంది. సౌత్ పోల్ ఉంది. సౌత్ పోల్ దీనికి దూరంగా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏం క్రియేట్ అవుతుంది? సౌత్ పోల్ క్రియేట్ అవుతుంది. నార్త్ పోల్ క్రియేట్ అవుతుంది. 2 సార్లు నార్త్ పోలే క్రియేట్ అవుతుంది. సౌత్ దీనికి దూరంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏం క్రియేట్ అవుతుందమ్మా? నార్త్ పోల్. దూరంగా వెళ్తే దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. సో సౌత్ పోల్ వల్ల ఇక్కడ ఏం క్రియేట్ అయింది? నార్త్ పోల్. ఈ సౌత్ పోల్ నార్త్ పోల్ అట్రాక్ట్ చేయడం వలన మ్యాగ్నెట్ పైకి పుల్ అవుతూ ఉంటుంది కాబట్టి కిందకి స్లోగా పడుతుంది. సో బోత్ ద కేసెస్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ లెస్ దాన్ జీ. ఇది ఒక హైలీ రిపీటెడ్ బిట్. ఈ బిట్ కోసం ఈ పురాణం అంతా నేను ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. మీ అందరికీ ఈ కాన్సెప్ట్ నేను ఏదైతే చెప్పానో కొంచెం ఈజీగా చేసి చెప్పడానికే ట్రై చేశాను. ఇది మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం దయచేసి కామెంట్స్లో చెప్పండి. నేను తిరిగి మళ్ళీ ఏమన్నా ఈజీగా అర్థం అయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. బట్ దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే పాసిబుల్ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎప్పుడైతే వచ్చిందో మనకి ఇండ్యూస్డ్ కరెంట్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇండ్యూస్డ్ కరెంట్కి ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు E/R. ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే మళ్ళీ dφ/dt. ఇందాక dφ/dtకి ఏదైతే ఫార్ములా రాసామో అదంతా రాస్తాము. ఇక్కడ R అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. సిరీస్ ప్యారలల్ కాంబినేషన్స్ మళ్ళీ అప్లై చేయాల్సి వస్తుంది. సో I ఈజ్ ఈక్వల్ టు R ఎఫెక్టివ్ వేసుకోండి. మళ్ళీ I ప్లేస్లో dq/dt కూడా రాసుకోవచ్చు. is equal to 1/R effective into dφ/dt. dt ने dt को मार दिया. so q is equal to integration 1/R effective dφ.
సో ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదంతా కూడా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ తెలిస్తే కనుక లేదా ఫ్లక్స్ వాల్యూ తెలిస్తే మనం చేసేయచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మోషనల్ ఈఎంఎఫ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. మోషనల్ ఈఎంఎఫ్ అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక రాడ్, కండక్టింగ్ రాడ్ తీసుకుంటాము ఆఫ్ లెంత్ ఎల్. ఒక కండక్టింగ్ రాడ్ని తీసుకుని దీనిని v వెలాసిటీతో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ టు ద ప్లేన్ ఆఫ్ ద బోర్డ్ ఉంది, v వెలాసిటీతో ఇలా మూవ్ చేసాం. సో ఇలా మూవ్ చేసినప్పుడు ఇది కూడా ఫ్లక్స్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఈ రాడ్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఫార్ములా ఏంటి అంటే బేసిక్ ఫార్ములా E = BLV sin θ. లేదు మీకు వెక్టార్ ఫామ్లో కావాలి అంటే B బార్ డాట్ L బార్ క్రాస్ V బార్. సో BLV sin θ మనకి డాట్ ప్రొడక్ట్ ఎందుకు అంటే ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి మళ్ళీ ఇక్కడ డైరెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డైరెక్షన్లో మనం ఏం వాడతామంటే వాట్ ఈస్ దిస్ హ్యాండ్? రైట్ హ్యాండ్ రూల్. రైట్ హ్యాండ్ రూల్లో ఈ 3 ఫింగర్స్ని ఇలా పెడితే నేను చెప్పే ఒక షార్ట్ కట్ ఏంటి అంటే వెరీ ఫైన్ చికెన్. వెరీ ఫైన్ చికెన్. వెరీలో ఫస్ట్ లెటర్ V, ఫైన్లో ఫస్ట్ లెటర్ F, చికెన్లో ఫస్ట్ లెటర్ C. వెరీ, వెలాసిటీ, ఫీల్డ్ అండ్ చికెన్ అంటే కరెంట్. చికెన్లో ఫస్ట్ లెటర్ C, కరెంట్. చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ద బోర్డ్, వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంది అంటే కరెంట్ ఏ డైరెక్షన్లో ఇండ్యూస్ అయింది? అప్వర్డ్ డైరెక్షన్లో కరెంట్ ఇండ్యూస్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. లెట్ అస్ నేమ్ ద ఎండ్స్ యాజ్ P అండ్ Q ఎండ్స్ అనుకుందాం. ఇప్పుడు కరెంట్ ఇండ్యూస్ అయ్యింది అంటే ఈ పోర్షన్ ఒక సెల్ లాగా బిహేవ్ చేస్తుంది. ఒక సెల్ లాగా బిహేవ్ చేస్తుంది అంటే సెల్లో కరెంట్ ఎప్పుడు ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది? ఇన్సైడ్ ద సెల్. ఇన్సైడ్ ద సెల్ కరెంట్ ఎప్పుడు ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది? నెగిటివ్ టు పాజిటివ్. ఇన్సైడ్ ద సెల్ నెగిటివ్ టు పాజిటివ్ కాబట్టి Q అండ్ నెగిటివ్ పోల్ లాగా, P అండ్ పాజిటివ్ పోల్ లాగా యాక్ట్ అవుతుంది. సో మీరు డయాగ్రామ్ని గుర్తుపెట్టుకోవద్దు, వెరీ ఫైన్ చికెన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. వెలాసిటీ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, చికెన్ కరెంట్ డైరెక్షన్. జస్ట్ ఇది పెట్టుకోండి. కరెంట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అనాలిసిస్ చేయండి. కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఆ 2 ఎండ్స్ సెల్ లాగా బిహేవ్ చేస్తాయి. బికాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్సైడ్ ద సెల్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్. సో కరెంట్ ఏ డైరెక్షన్లో ఉందో దాని వెనక డైరెక్షన్ నెగిటివ్, కరెంట్ టువర్డ్స్ డైరెక్షన్ పాజిటివ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డైరెక్షన్ ఈ లెసన్ మొత్తంలో కరెంట్ డైరెక్షన్, ఈఎంఎఫ్ డైరెక్షన్, ఎటు పాజిటివ్ ఎటు నెగిటివ్, ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. అందుకే చాలామంది ఏంటంటే ఈ తలనొప్పి ఎంత ఎందుకురా బాబు అని ఈ లెసన్ని పక్కన పెట్టేస్తారు. బట్ ఈరోజు ఈ క్లాస్ విన్నాక మీరందరూ దీన్ని అటెంప్ట్ చేయగలుగుతారు అనే ఒక నమ్మకంతో నేను ఈ క్లాస్ చెప్తున్నాను. నెక్స్ట్ దీని తర్వాత రొటేషనల్ ఈఎంఎఫ్ ఒకటి ఉంటుంది. రొటేషనల్ ఈఎంఎఫ్. రొటేషనల్ ఈఎంఎఫ్ అంటే ఏం లేదు, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక రాడ్ని ఒమేగా వెలాసిటీతో రొటేట్ చేసినప్పుడు, రాడ్ ఇది ఒక రాడ్ L లెంత్ ఉంది, దీనిని ఒమేగా వెలాసిటీతో రొటేట్ చేశారు B బార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయితే రొటేట్ చేయాలి అంటే ఎక్కడొక్కడ రాడ్ని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసినప్పుడు దీంట్లో ఈఎంఎఫ్కి ఫార్ములా వెరీ సింపుల్, గుర్తుపెట్టుకోండి మీరు. ½ BL²ω. ఇక్కడ మళ్ళీ డైరెక్షన్ ఎటు పాజిటివ్ క్రియేట్ అవుతుంది, ఎటు నెగిటివ్ క్రియేట్ అవుతుంది. నేను ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏ ఎండ్ అయితే ఫిక్స్ అయి ఉంటుందో అది ఎప్పుడు పాజిటివ్ పోల్ అవుతుంది. అన్ఫిక్స్డ్ పోల్ ఏదైతే రొటేట్ అవుతుందో అది నెగిటివ్ అవుతుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. దీంట్లో ఒకవేళ రాడ్ని సెంటర్లో ఫిక్స్ చేశారు, ఇది రాడ్ సెంటర్లో ఫిక్స్ చేశారు అనుకోండి. సెంటర్లో ఫిక్స్ చేసినప్పుడు చెప్పాను కదా, ఎక్కడైతే ఫిక్స్ చేశారో అక్కడ మనకి పాజిటివ్ పోల్. సో ఈ ఎండ్ నెగిటివ్ అవుతుంది, ఈ ఎండ్ కూడా నెగిటివ్ అవుతుంది. సో దీనికి ఒక పేరు పెడితే OAB అని పేరు పెడితే అక్రాస్ OA ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ 1/8 BL²ω. అక్రాస్ OB కూడా E = 1/8 BL²ω. అయితే ఒకదానికి ప్లస్ ఉంటే రెండో దానికి మైనస్ ఉంటుంది. బికాస్ టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ AB విల్ బీ ఈక్వల్ టు 0. సో ఎక్కడైతే రాడ్ ఫిక్స్ అవుతుందో ఆ ఎండ్ పాజిటివ్, ఫ్రీ ఎండ్ నెగిటివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే దీనికి సైకిల్ స్పోక్స్ లాగా ఇస్తారు మనకి ప్రాబ్లంలో. సైకిల్ స్పోక్స్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రాడ్,
ఇది ఒక రాడ్ 1 2 3 4 5 6 ఇవన్నీ కూడా ప్యారలల్ కాంబినేషన్లోకి వస్తాయి. సో ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 కదా, 6 రెసిస్టర్స్ ప్యారలల్ కాంబినేషన్లో వేసుకోవాలి. ఆర్ ఎఫెక్టివ్ కావాలంటే, అంటే కరెంట్ అడిగినప్పుడు I=E/R చేస్తాం కదా, సో ఈ వాల్యూ ఇది వేసుకుంటాము. ఇది కాకుండా ఆర్ వాల్యూ ఏం చేయాలి అంటే వీటన్నిటిని ప్యారలల్ కాంబినేషన్ వేసుకోవాలి. ఈ ఒక్కొక్క రాడ్ దీనికి సమానం అనమాట. సో ఇక్కడ సెంటర్లో పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ అంతా కూడా నెగిటివ్ ఉంటుంది, సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ కాబట్టి ఇవన్నీ ప్యారలల్ కాంబినేషన్లోకి వస్తాయి. మోషనల్ ఈఎంఎఫ్ అయిపోయిన తర్వాత ఇండక్టెన్స్లోకి వెళ్ళిపోదాము. ఒకటి సెల్ఫ్ ఇండక్టెన్స్. సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఒక కాయిల్లో వచ్చే ఆల్టర్నేట్ చేంజెస్ ఆఫ్ కరెంట్ వల్ల, అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ వల్ల సడన్గా కరెంట్ మ్యాక్సిమం అవుతుంది, సడన్గా కరెంట్ 0 అవుతుంది, అంటే ఫ్లక్స్ మ్యాక్సిమం మినిమం. దానివల్ల ఆ కాయిల్లో మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో కరెంట్ అనేది ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో దానికి మనం ఫార్ములా ఏం రాస్తామంటే Φ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్, లేదా Φ ఈజ్ ఈక్వల్ టు L/I. L అనేది సెల్ఫ్ ఇండక్టెన్స్ లేదా కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్. సో దీని నుంచి మనము E ఈజ్ ఈక్వల్ టు dφ/dt కాబట్టి -dφ/dt కాబట్టి -L/dI/dt. ఇక్కడ నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ అన్నీ మనం యాజ్ యూజువల్గా రాసుకోవచ్చు. ఇది సెల్ఫ్ ఇండక్టెన్స్. కమింగ్ టు మ్యూచువల్ ఇండక్టెన్స్. మ్యూచువల్ ఇండక్టెన్స్లో ఏమవుతుంది, 2 కాయిల్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ కాయిల్, రెండోది సెకండరీ కాయిల్. యాక్చువల్గా దీనిని ప్రైమరీ కాయిల్ అనుకుంటాము, దీనిని సెకండరీ కాయిల్ అనుకుంటాము. సో సెకండరీ కాయిల్లో వచ్చే ఫ్లక్స్ చేంజ్ వల్ల ప్రైమరీ కాయిల్లో కరెంట్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఏ కాయిల్ ఏదనుకున్న ప్రాబ్లమే లేదు. సో Φ ఇన్ సెకండరీ కాయిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఇన్ ప్రైమరీ కాయిల్. ఓకే, సో మనం మళ్ళీ Φs ఈజ్ ఈక్వల్ టు M/IP. ఇక్కడ M అనేది ఏంటి, మ్యూచువల్ ఇండక్టెన్స్ లేదా కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. మళ్ళీ dφ/dt M/dI/dt రాసుకుంటాము. ఒకవేళ n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటే nతో మల్టిప్లై చేస్తాం. ఈ ఫార్ములాలో మనకు అన్ని డైరెక్ట్ బిట్స్ వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా ఫార్ములా ఏది సబ్స్టిట్యూట్ చేయాలి అనే ఐడియా రాకపోతే, నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ మీరు రాసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కలుపుకుంటూ ఒక ఫార్ములా ఐడియా వచ్చేస్తుంది. ఆ ఫార్ములాని మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసుకోవడమే, ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. సో ఐ హోప్ ఇప్పటిదాకా చెప్పిందంతా మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇంకా బోర్ కొట్టించదలుచుకోలేదు, చాలా స్పీడ్గా వైండప్ చేసేద్దాము. అసలు కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ అంతా అయితే అయిపోయింది. సో మనకి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి నార్మల్గా ఫోర్స్, పవర్ వీటన్నిటికీ ఫార్ములా వస్తాయి. ఫోర్స్కి ఫార్ములా ఏంటి అంటే మనకేం తెలుసు, E ఈజ్ ఈక్వల్ టు BLV. E ఈజ్ ఈక్వల్ టు BLV ఫార్ములా తెలుసు. ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ లేదా మోషనల్ ఈఎంఎఫ్కి ఫార్ములా అని మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ ఇక్కడ నుంచి F ఈజ్ ఈక్వల్ టు, దీని నుంచి కరెంట్ ఎలా వస్తుంది మనకి, I ఈజ్ ఈక్వల్ టు E/R. I ఈజ్ ఈక్వల్ టు E/R అంటే BLV/R. ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ మీద ఫోర్స్ యాక్ట్ అయితే, మనం మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో ఒక ఫార్ములా నేర్చుకున్నాం, F ఈజ్ ఈక్వల్ టు BIL, ద మ్యాక్సిమం ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కరెంట్ ఉందంటే, లెంత్ ఇచ్చారంటే ఈ ఫార్ములా వాడేసుకోవడమే. ఇంకా పెద్దగా వేరే కాన్సెప్ట్ ఏమీ ఆలోచించద్దు. గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి, ఫార్ములా మగప్ చేసి వెళ్ళిపోండి. గివెన్ ఇన్ఫర్మేషన్ బట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఒక్కొక్కసారి ఈ టెక్నిక్ కూడా పనిచేస్తుంది మనకి. ఇప్పుడు I ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే BL/BLV/R. సో మనకు వచ్చింది BL²V/R. ఫోర్స్కి ఫార్ములా. ఫోర్స్ వచ్చింది అంటే పవర్కి ఫార్ములా రాసుకోవచ్చు, బికాస్ వీ నో దాట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. సో వెలాసిటీని కూడా మల్టిప్లై చేస్తే BL²V²/R. ఇది పవర్కి ఫార్ములా. ఒక్కొక్కసారి పవర్ ఎంత జనరేట్ అయింది అనేది కూడా అడగచ్చు కాబట్టి ఇది మనం రాసుకుంటాం. అయితే SI యూనిట్స్ అవి ఒకసారి చూసుకోండి. ఒక్కొక్కసారి డైరెక్ట్ బిట్ వస్తుంది, వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్, వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్టెన్స్, ఇలాంటి బిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ M అండ్ L. సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్కి రిలేషన్ ఏంటి, M ఈజ్ ఈక్వల్ టు √/L1 L2 అంతే.
సెల్ఫ్ ఇండక్టాన్స్కి మ్యూచువల్ ఇండక్టాన్స్కి. ఎందుకంటే మ్యూచువల్ ఇండక్షన్ కావాలి అంటే రెండు సెల్ఫ్ ఇండక్షన్ కాయిల్స్ ఉండాలి. సో రెండు కాయిల్స్ పక్క పక్కన పెట్టినప్పుడు దీంట్లో L1 సెల్ఫ్ ఇండక్టాన్స్, దీంట్లో L2 సెల్ఫ్ ఇండక్టాన్స్, ఈ రెండిటి వల్ల M వస్తుంది. సో M = √L1L2. నెక్స్ట్ సోలెనాయిడ్స్కి వచ్చేద్దాం ఒకసారి. సోలెనాయిడ్స్లో వచ్చేటప్పటికి వెన్ టూ సోలెనాయిడ్ 1 మళ్ళీ దాని లోపల ఇంకొక సోలెనాయిడ్ ఉంది. సోలెనాయిడ్ 1 లోపల ఉంది, సోలెనాయిడ్ 2 బయట ఉంది అనుకుంటే దీంట్లో M12 = M21. మ్యూచువల్ ఇండక్టాన్ 1 డ్యూ టు 2 = 2 డ్యూ టు 1. ఈ దీనికి ఫార్ములా ఏంటి అంటే M = μ0 N1 N2 pi R1² L. లెంత్ కూడా ఉంటుంది, pi R1² L. సో ఇందులో μ0 అనేది మీకు తెలుసు కాన్స్టెంట్. N1 N2 ఏంటి అంటే నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. ఇందులో స్మాల్ n వేరు, క్యాపిటల్ N వేరు. ఇవన్నీ మనం సోలెనాయిడ్లో ఆల్రెడీ నేర్చుకుంటాం. సో మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. Nని స్మాల్ n క్యాపిటల్ N ఎలా రాసుకోవాలి? స్మాల్ n = N/L అంతే. నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్, నాట్ నంబర్ ఆఫ్ టర్న్స్. నంబర్ ఆఫ్ టర్న్స్ అంటే క్యాపిటల్ N, నంబర్ ఆఫ్ టర్న్స్ పర్ లెంత్ అంటే స్మాల్ n. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ ఏంటి అంటే ఒక కాయిల్, దాని లోపల ఇంకో కాయిల్. ఇది సోలెనాయిడ్, ఇది కాయిల్, రెండు వేరు. దీని రేడియస్ R1, దీని రేడియస్ R2. సో ఇప్పుడు ఈ రెండిటి వల్ల మ్యూచువల్ ఇండక్షన్ జరుగుతుంది. మ్యూచువల్ ఇండక్షన్ జరిగినప్పుడు ఫార్ములా ఏంటి అంటే μ0 pi R1² / 2R2. పెద్దదాని రేడియస్ ఇక్కడ, చిన్నదాని రేడియస్ ఇక్కడ. సో ఇది మ్యూచువల్ ఇండక్షన్ డ్యూ టు 2 కాన్సెంట్రిక్ కాయిల్స్ ప్లేస్డ్ వన్ ఇన్సైడ్ ది అదర్. ఇవి 2 కాన్సెంట్రిక్ కాయిల్స్, ఇవేమో 2 సోలెనాయిడ్స్. రెండిటికి డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండక్టర్ సిరీస్ ప్యారలల్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకుందాం. చిన్న ఫార్ములానే. ఇండక్టర్స్, కాంబినేషన్ ఆఫ్ ఇండక్టర్స్, సిరీస్ కాంబినేషన్. సిరీస్ అంటే ఏంటి? ఒక ఇండక్టర్, ఇంకో ఇండక్టర్, ఇంకో ఇండక్టర్, ఇవన్నీ L1 L2 L3 ఉన్నప్పుడు సిరీస్లో L ఎఫెక్టివ్ = L1 + L2 + L3. రెసిస్టర్స్ ఎలా రాస్తామో సేమ్ అలా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ప్యారలల్ కాంబినేషన్లోకి వచ్చేటప్పటికి 1/L ఎఫెక్టివ్ = 1/L1 + 1/L2 + 1/L3 అంతే. ఈ మాత్రం ఫార్ములే గుర్తుపెట్టుకుని వెళ్ళండి. ఈఎంఐలో తప్పకుండా ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇండ్యూస్డ్ మీద నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చెయ్యండి.